పెథాయ్ తుపాను ప్రభావాన్ని క్షణక్షణం గమనిస్తోంది ఆర్టీజీఎస్. కెమెరాల ద్వారా పరిస్థితిని ఆర్టీజీఎస్ కార్యాలయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెథాయ్ తుపానుపై మరిన్ని వివరాల్ని ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి దగ్గరలో ఉన్నటువంటి కాట్రేనికోన వద్ద ఇప్పుడే తీరం దాటింది. 12 గంటల 15 నిమిషాలకి ఈ ఈస్ట్ గోదావరి కాట్రేనికోన వద్ద తీరం దాటిన పరిస్థితుంది. ఇది మొత్తం కూడా ఈ గ్రీన్గా ఉన్నదంతా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు, అట్లానే ఈ గ్రీన్ ఉన్నదంతా కూడా భారీ వర్షాలకు ఉండే అవకాశం ఉంది. మొత్తం కూడా హెవీ రెయిన్ఫాల్ అయితే ఈ తీరాన్ని తాకి పూర్తిగా అది మొత్తం కూడా తీరం మొత్తం దాటిపోయే సమయం ఇంకా 2 గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టీజీ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. మొత్తం కూడా వాతావరణానికి సంబంధించి చూస్తే మాత్రం భారీగా అలలు ఎగిసిపట్టడంతో పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇది తీరాన్ని తాకిన సమయంలో దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తుండటంతో అయితే గతంలో గుర్తించినట్టు అంత భారీ స్థాయిలో ఈ తుఫాను ఉండదని చెప్పేశారు. దానికి అనుగుణంగానే గతంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని చెప్పిన తీరాన్ని తాకే సమయానికి 80 కిలోమీటర్ల వరకే గాలులు వీచాయని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం తీరం తాకింది. అయితే పూర్తిగా అది తీరాన్ని దాటిపోయే సమయం అయితే 2 గంటల సమయం పడుతుందని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. ఇది మొత్తం కూడా 200 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ప్రస్తుతం తీరం తాకిన విజువల్స్ను కూడా మనం ఈ ఇస్రో ఇచ్చినటువంటి మ్యాప్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఇదంతా కూడా వాతావరణానికి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు గమనాన్ని ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి గమనం ఏదైతే ఉందో అదంతా కూడా మామూలుగా చూపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం వర్షానికి కనుక ఇక్కడ విజువల్స్ కనుక చూస్తే మాత్రం కాట్రేనికోన వద్ద తీరం తాకినప్పటికి కూడా మొత్తం కృష్ణా నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల వరకు కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు ఉండే పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టీజీ సెంటర్లో ఉన్నాం. మనం ఆర్టీజీ సెంటర్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000కు పైగా కెమెరాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కెమెరాలన్నింటిలో కూడా ఈ మొత్తం మానిటరింగ్ చేయడం పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనపడతా ఉంది. ఎక్కడెక్కడ కెమెరాలు ఎలా ఉన్నాయి, ఏంటి, అక్కడ ఉన్నటువంటి గాలులు ఏంటి, వాతావరణం వర్షం పడుతున్న పరిస్థితి కానీ అన్నీ కూడా మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఆర్టీజీ సెంటర్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఏదైతే ఆర్టీజీ సెంటర్లో మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. తీరాన్ని తాకిన తర్వాత దాదాపు 3-4 గంటల పాటు భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలు చూస్తే మాత్రం భారీ స్థాయిలోనే పలు చోట్ల వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ వర్షాలకు సంబంధించినటువంటి దాంట్లో తగ్గుముఖం పట్టిన తర్వాత జరిగిన ఏవైతే విద్యుత్ స్తంభాలు పోల్స్ పడిపోవడం కానీ లేకపోతే పంట నష్టానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన కానీ అంచనా వేసే అవకాశం ఉంది. అయితే మొట్టమొదట విద్యుత్ స్తంభాలు రిస్టోర్ చేయగలిగితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే చాలా చోట్ల కూడా ఇప్పటికే గాలి యొక్క తీవ్రతగా చెట్లు పడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. చెట్లు పడిపోయిన వాటిని ఎప్పటికప్పుడు వెంటనే ఆ చెట్లు వెంటనే కోసేయటం కానీ లేకపోతే వాటిని తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అట్లనే ఫైర్ సిబ్బందిని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్కి సంబంధించిన దాంట్లో వెంటనే దాదాపు ఇప్పటికే 30,000కు పైగా ఎలక్ట్రికల్ పోల్స్ను కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులంతా కూడా ఏవైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలకి ఇప్పటికే ఈ సిబ్బందిని కూడా తరలించడం జరిగింది. పలువురు జిల్లాలకు ఇప్పటికే వివిధ జిల్లాలకి మంత్రులను కూడా అక్కడ ఉండి పర్యవేక్షించమని చెప్పేసి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. సీఎం సాయంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తుఫాను భూమిని తాకింది కాబట్టి ఈ తీరం మొత్తం కూడా తీవ్రం అంతా దాటిపోయే సమయానికి ఇంకా 2 గంటలు పడుతుంది కాబట్టి ఆ సమయానికల్లా మొత్తం కూడా ప్రజలంతా కూడా బయటికి రాకుండా అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి వాహనాలు కానీ ఇలాంటివి
నడపకోకుండా ఇంట్లోనే వర్షం తగ్గిన తర్వాతే బయటకు రావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటుపక్క వాతావరణ శాఖ ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం కూడా చూసాం. మొత్తం మీద తీవ్రాన్ని భారీ స్థాయిలో ఉంటుందని చెప్పినప్పుడు కూడా గాలులకు సంబంధించిన తీవ్రత కానీ తీరం దాటే తీవ్రత కానీ మొత్తం మీద 110 కిలోమీటర్స్ వరకు గాలులు వేస్తాయని చెప్పినప్పటికి కూడా ప్రస్తుతానికి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. కాబట్టి కొంత అంత స్థాయి తీవ్రత ఉండదని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి కొంత వర్షాలు బాగా ఉంటాయి కాబట్టి ఇప్పటికే భారీ స్థాయిలో పంటలన్నీ కూడా ఇటు వరి కానీ మిగతా పత్తి కానీ ఏవైతే వాణిజ్య పంటలు కానీ ఆహార పంటలకు సంబంధించిన దాంట్లో భారీగా పంటల మీద ఇంకా పొలాల్లో ఉండటంతో కొంత ఇదంతా కూడా కొంత రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఆందోళన పడే అంశం. ఏదేమైనప్పుడు కూడా తుఫాను పూర్తి స్థాయిలో తీరం దాటి పూర్తిగా వెళ్ళిపోవడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ సెంటర్ నుంచి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆర్టీజీ సెంటర్, అమరావతి. పెథాయ్ తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని తాకింది. దీంతో అమలాపురం, సఖినేటిపల్లి, అల్లవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. కాట్రేనికోనలో రోడ్డుపై వెళ్తున్న కారుపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు బిగించి ఉన్న ఒక విద్యుత్ స్తంభం కూలిపోయింది. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా భైరవపాలెంలో పరిస్థితిని పరిశీలించారు హోంమంత్రి చినరాజప్ప. తుపాను తీవ్రత తూర్పుగోదావరి జిల్లాకే అధికంగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాం అందిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వాయుగుండం తుపానుగా మారిన కాడి నుంచి కూడా అన్ని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి అలర్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒంగోలు నుంచి శ్రీకాకుళం కూడా ముందు అలర్ట్ చేయడం జరిగింది. మరలా వాయుగుండం తుఫాను డైరెక్షన్ మార్చుకోవటం, మరి ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లాలకి ఎఫెక్ట్ అంచనా వేయడం జరిగింది. దాని మీద 3 జిల్లాలు కూడా అలర్ట్ చేసాం. బాగానే ఇప్పుడు ఈస్ట్ గోదావరి కాన్సన్ట్రేట్ చేసాం. అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి తుఫాను సెంటర్లో క్యాంప్ పెట్టడం జరిగింది. ఈస్ట్ గోదావరి సంబంధించి 107 క్యాంపులు 104 క్యాంపులు పెట్టడం జరిగింది. 6000 మందిని బయటికి తీసుకురావడం జరిగింది. ఎస్డిఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఫైర్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ పెట్టాం. నిత్యావసర ఆల్రెడీ మేము పెట్టడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాటర్ స్కీమ్స్ కూడా కరెంటు జనరేటర్ పెట్టి మంచినీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం. కలెక్టర్ మరి అన్ని ముందు ప్లాన్ తోటి అధికారులను కూడా పెట్టి ఇక్కడ కోఆర్డినేట్ చేసి ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెట్టడం జరిగింది. తుఫాన్ సైక్లోన్ షెల్టర్ తీసుకొచ్చి అక్కడ ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరికీ భోజన సౌకర్యాలు అన్నీ కూడా చేస్తున్నాం. మరి అదే కాకుండా అక్కడ కావాల్సిన మంచినీటి వసతి కానీ కరెంటుకి జనరేటర్లు పెట్టడం కానీ అన్ని రకాల సదుపాయాలు కూడా మరి జిల్లా కలెక్టర్ గారు మన హోంమంత్రి గారు కూడా మొత్తం మా కాన్స్టిట్యున్సీ అంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మరి ఈరోజు మన భైరవపాలెం దగ్గరలో సుమారు 50 కిలోమీటర్ల తీరంలో ఇప్పుడు తీరం దాటుతుందని మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఆదేశాలు రావడం జరిగింది. మరి అందుకనే మేము కూడా భైరవపాలెం గ్రామానికి వచ్చి ఈరోజు మరి ఇక్కడ సైక్లోన్ సెంటర్లో ఉన్న పునరావాసంలో ఉన్న అందరినీ కూడా మరి చూసి వారికి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయడానికి రావడం జరిగింది. తప్పకుండా మరి సైక్లోన్ వచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా తీసుకుందో దానికంటే పెద్ద ఎత్తున వారికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసాం. మరి రోడ్స్ క్లియరెన్స్కి మరి యంత్రాలు కానీ మరి మంచినీటి సదుపాయానికి వాటర్ ట్యాంక్స్ కానీ పవర్ గురించి ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా ముందే సిద్ధంగా చేసి ఈరోజు ఈ తుఫాన్ని తగ్గిన వెంటనే కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసాం. తప్పనిసరిగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ప్రాణ నష్టం జరగకుండా అన్నీ కూడా చేయడం జరిగింది.